నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। ఉంగుటూరు నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భీమవరంలో జగన్ పాల్గొనే సదస్సుకు భారీగా తరలివెళ్లిన ఆక్వా రైతులు పార్టీ శ్రేణులు। కూటమి ధర్మాన్ని పాటిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఐక్యతతో కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం। నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ। తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు సారథ్యంలో భీమవరం జగన్ సభకు భారీ ర్యాలీగా తరలి వెళ్లిన వైసీపీ క్యాడర్। ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుని నీటి గుంటలలో నింపుదాం, భూగర్భ జలాలను పెంచుదాం, మున్సిపల్ కమిషనర్ రేసుబాబు। అలుపెరగని ఉద్యమంతో కాపు సామాజిక వర్గాన్ని చైతన్యపరిచి దివికెక్కిన ముద్రగడ, ఘన నివాళులర్పించిన ప్రముఖులు। మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు। ప్రతిపాడు నియోజకవర్గం కిర్లంపూడిలో ఆయన నివాసానికి వెళ్లి ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు। నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎంపీ మాగంటి బాబు, నరసే సోమేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, పుల్లా బాబీ, మారిశెట్టి అజయ్ బాబు, భోగిరెడ్డి రాము తదితరులు ఉన్నారు। ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భువనపల్లి నుంచి భీమవరం జగన్ పాల్గొనే ఆక్వా రైతు సదస్సుకు ఆక్వా రైతులు వైసీపీ శ్రేణులతో భారీ కార్లు, బైకులతో ర్యాలీగా తరలి వెళ్లారు। ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భువనపల్లి నుంచి భీమవరం జగన్ పాల్గొనే ఆక్వా రైతు సదస్సుకు ఆక్వా రైతులు వైసీపీ శ్రేణులతో భారీ కార్లు, బైకులతో ర్యాలీగా తరలి వెళ్లారు। మాజీ ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారన్నారు। రైతుల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం ఆక్వా ఫీడ్ తయారీ సంస్థలు, ఎగుమతిదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని, దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఘాటుగా విమర్శించారు। రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి ప్రభుత్వం మెడలు వంచేలా చేయడానికే వైఎస్ జగన్ భీమవరం పర్యటన చేపట్టారని, ఆక్వా రైతుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని వాసుబాబు స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ బోర్డు సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు, డీసీబీ మాజీ డైరెక్టర్, పూల కోఆపరేటర్ బ్యాంక్ ప్రెసిడెంట్ కందులపాటి శ్రీనివాసరావు, కందులపాటి మురళీధర్రావు, కందులపాటి వాసుదేవరావు, అడపా శ్రీను, భీముడోలు మండల ప్రెసిడెంట్ రాయపాటి సత్య శ్రీనివాస్, బండారు నాగరాజు, యాసా సీతారామయ్య, తుమ్మగుంట రంగ, పూలఖండం మధుసూదన్ రావు, రాయభారపు రంగబాబు, ముల్లగిరి జాన్సన్, మాన్సింగ్, పసుపులేటి సత్యనారాయణ, పచ్చ రవిసాగర్, పచ్చ లక్ష్మీనారాయణ, పోలిశెట్టి నాగేశ్వరరావు, గోండు బుజ్జి, కాసాని కృష్ణ, నీలం శ్రీను, పోలినాటి శ్రీను, డోకల శ్రీను, అల్లు శ్రీను, రామకుర్తి నాగేశ్వరరావు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు।
మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో ఆక్వా రైతుల యొక్క సమస్యల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చేలాగా, అలాగే ఈ ఆక్వా పరిశ్రమ రైతులు ఏదైతే ఈ రేట్ల గురించి కానీ, అంటే ఫీడ్ రేట్లు పెంచడం గురించి కానీ, అలాగే రొయ్య రేటు తగ్గించడం గురించి కానీ, అలాగే కరెంట్ సబ్సిడీ ఏదైతే ఇస్తారని హామీలు ఇచ్చి 2 సంవత్సరాల నుంచి ₹1 సబ్సిడీ ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలనే ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేయటం కానీ, అలాగే కౌంట్ వేరియేషన్ ఏదైతే ఉందో ఇదివరకు 40 కౌంట్కి 50 కౌంట్కి 50కి 60కి 60 70కి ఒక్కొక్క కౌంట్కి ఒక్కొక్క రేటు, ఈ రకంగా అంటే ₹10 కేవలం పీస్కి రూపాయి వేరియేషన్ పెట్టి, అంటే ఎక్కడో చోట పెంపుదల లాభం వాళ్ళకే, నష్టంలో లాభం కూడా వాళ్ళకే. కేవలం పాడేది ఎవరంటే ఆక్వా రైతు. కాబట్టి ఆక్వా రైతు తరపున గత ప్రభుత్వంలో మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు రైతు రోడ్డు ఎక్కుతూనే జరగలేదు. అంటే ఆక్వా రైతు ఎప్పుడు కానీ ఏ రైతు రోడ్డు ఎక్కలే, ఆక్వా రైతు అసలు రోడ్డు ఎప్పుడు ఎక్కుతూ జరగలేదు. ఈరోజు ఆక్వా రైతులు సంక్షోభంలో ఉన్నారు. పరిశ్రమ మూసేయాలా ఏంటని ఒక ఇబ్బందుల్లో ఉన్నారు ఈరోజు ఆక్వా రైతులు. కాబట్టి వారికి మనోధైర్యం ఇచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి సబ్సిడీ కానీ, రేట్ల విషయంలో కానీ, ఫీడ్ రేట్ల విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ అన్నింటిలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వినూదంగా ఉండడం కోసం ఈరోజు భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున ఆక్వా రైతుల సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యన ఒక జీవోలు ఇచ్చారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అప్సరా చట్టం తీసుకొచ్చారు. చట్టం పరిధిలో రేట్లు కానీ, సీడ్ క్వాలిటీ కానీ, ఫీడ్ క్వాలిటీ కానీ, రేట్లు కానీ అంతా కూడా ముఖ్యమంత్రి ఆ చట్టానికి, ఆ అప్సరా చట్టానికి ఆయన చైర్మన్గా ఉండేవారు. అందరూ అధికారులు ఉండేవారు, రైతులు ఉండేవారు. ఈరోజు ఏమైంది, కేవలం ఇప్పుడు చట్టాన్ని ఏదో ఆక్వా మానిటరింగ్ సంథింగ్ అది పేరు పెట్టారు, ఏదో రేట్ మానిటరింగ్ సిస్టమ్ ఏదో పెట్టి ఒక పేరు పెట్టి ఓ జీవో ఇచ్చి అందులో పరిశ్రమల నుంచి 3 అంట, ట్రేడర్స్ నుంచి 2 అంట, రైతుల నుంచి 3 అంట. పరిశ్రమలు ఎన్ని ఉన్నాయంటే 10, అందులో 8 వాళ్ళయ్యే. లక్షలాది రైతులు ఉన్నటువంటి రైతుల నుంచి 3. ఎంత ధర్మం అండి ఇది? అంటే రైతుకి అన్ని చోట్ల అన్యాయం జరుగుతూ ఉంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేద్దామని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల్ బాబ్జీ అన్నారు. రూరల్ మండలం పెద్ద తాడేపల్లిలో రూరల్ మండల తెలుగుదేశం పార్టీ సమావేశం బుధవారం జరిగింది. మండల శాఖ అధ్యక్షుడు పరిమి రవికుమార్ అధ్యక్షత వహించగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల్ బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల నమోదు కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల మధ్య ఉండి ఓట్లను గల్లంతు కాకుండా చూడాలన్నారు. కూటమిలో చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకుని ముందుకు వెళ్దామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద తాడేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పోతుల అన్నవరం, క్లస్టర్ ఇన్ఛార్జ్ మిద్దే కనకారావు, శనగడ శ్రీనివాస్ గౌడ్, పరిమి సురేష్, రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ కార్యక్రమంలో తిరుగుతారో రేపొద్దున్న అవకాశం వచ్చినప్పుడు ఆ డోర్ టు డోర్ తిరిగినప్పుడు ప్రజల సమస్యలు తెలుస్తాయి. ఆ సమస్యలు మనకి చెప్పి సాల్వ్ చేసుకుంటే మరి నాయకుడిగా ఎదగడానికి ఉంటుంది, సర్పంచ్గా పోటీ చేయడానికి ఉంటుంది, ఎంపీటీసీగా పోటీ చేయడానికి ఉంటుంది. ఇది గమనించి చాలా వరకు మరి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ మరి పార్టీ ఏదైతే ఆదేశం ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారంగా మనకి ఎలక్ట్ చేసిన పంచాయతీలు అవనివ్వండి, రేపొద్దున మున్సిపాలిటీలు అవనివ్వండి, ఎంపీపీ అవనివ్వండి, జడ్పీటీసీ అవనివ్వండి, కూటమి ధర్మం ప్రకారంగా మనకిచ్చిన గ్రామాలు మనం చేసుకుంటూ వాళ్ళకిచ్చిన గ్రామాల్లో కూడా మనం వాళ్ళ కోసం కష్టపడవలసిన అవసరం ఉంటుంది. నన్ను అల్లా శ్రీనివాసరావు గారు అడిగినప్పుడు లోకల్ బాడీస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగారు. అడిగితే చెప్పడం జరిగింది 100% స్ట్రైక్ రేట్తో మీకు అప్పచెప్తామని చెప్పి. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ మనకు ఉంది. అంత కాన్ఫిడెన్స్ రావడానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్న సంగతి అందరికీ కూడా తెలుసు. అయినా కూటమి ధర్మాన్ని మనం ఖచ్చితంగా పాటిద్దాం. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో మనం పనిచేసామో అదే విధంగా మీరు కావాలన్నప్పుడు నా మీద దెబ్బలాడండి,
ఈ పని అవుతలేదని చెప్పి. కానీ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటించి ఏదైతే కూటమి ప్రకారంగా వాళ్ళు డిసైడ్ చేసి ఫలానా చోట అది ఇస్తారు. ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. ఆ ముందుకెళ్ళినప్పుడు వీళ్ళు చాలామంది నోళ్ళు మూతలు పడతాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ తాడేపల్లిగూడెంలో అలా ఉంది ఇలా ఉంది. ఎందుకంటే పని చేద్దాం, తర్వాత అవసరమైతే దెబ్బలాడదాం. దేనికి? మనకి కార్యకర్తలకి ఇలా ఫలానా పని అవ్వలేదను, లేకపోతే పదవులు వేయలేదను, చుట్టుపక్కల అన్ని చోట్ల వేశారు మీరు, మాకు కూడా వేయాలి, మా కార్యకర్తలు అందరూ మమ్మల్ని నిలదీస్తున్నారు, ఇలా ఎందుకు జరుగుతుంది సార్ అని చెప్పి అడిగితే పార్టీ ఇవన్నీ కూడా సమతుల్యం చేయడానికి పదవులు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 2.5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో దగ్గరగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ యొక్క నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈవేళ కూటమి ధర్మం ప్రకారంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జి నాయకులు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, కూటమిలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేగా మరి జనసేన పార్టీకి ఇచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసికట్టుగా ఎమ్మెల్యే గారికి ఓట్లేసి ఆయన కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది మనందరం కూడా. అయితే ఆయన ధర్మం ప్రకారం ఆయన అనేక గ్రాంట్లను తీసుకొచ్చి ఈ యొక్క గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి చేసేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాబ్జీ గారు ఆయన యొక్క స్టైల్లో ఆయన యొక్క ధర్మం ప్రకారంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకుల యొక్క పరిచయంతో చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండేటటువంటి మరి ఆయనకు ఉన్నటువంటి మరి సత్సంబంధాలతోటి ఈ నియోజకవర్గానికి సంక్షేమ కార్యక్రమంలో ముందంజలో ఉన్నటువంటి మాటని మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. క్లస్టర్ పెట్టుకుని 3 రోజులు మండలం పెట్టుకుని తర్వాత జిల్లాకి, అంటే ఇక్కడ ఉన్న సమస్యలు పైకి దాకా తీసుకెళ్ళడానికి ప్రతి నెల పార్టీ ఈ మీటింగ్ అనేవి పెట్టడం జరిగింది. కాబట్టి మీ ఊర్లో మీకు ఏదైనా మండలంలో ఇది చెప్పాలన్న సమస్య ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచినా పిలవకపోయినా ప్రతి బుధవారం మండలం మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఏ ఊరు అనేది చెప్తాం, ఆ ఊరు వచ్చి పార్టీ రూపంగా కానీ, అదేవిధంగా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలోకి మనకి కావాల్సిన ఇబ్బందులు ఏమైనా ఉన్నా, కూటమిలో ఉన్న ఇబ్బందులు ఉన్నా, అదేవిధంగా మనకి ఏదైనా పనులు అవ్వకపోయినా అవన్నీ కూడా చేయించుకునేదానికి ఇది ఒక పరిష్కారంగా మా దగ్గర అన్ని ఉంటే మేము చేస్తాం. లేకపోతే జిల్లాకి, జిల్లా తర్వాత పార్టీ ఆఫీస్ కి ఒక క్రమశిక్షణ గా అయితే మనం ఏదైతే ఇంటిమేషన్ చేసి బయట పంపిస్తామో అది కంపల్సరీ వెళ్తుంది. అది మీరు ఒక కాయిన్ రూపంగా మాకు ఇస్తే దాన్ని మేము పైకి తీసుకెళ్తాం. ఆ దిశగా ప్రతి బుధవారం మండలం మీటింగ్ జరుగుతుంది. కాబట్టి మన మండలంలో ఆల్రెడీ మీరు ఇక్కడ బూత్లు అనేవి మీకు ఉన్నాయి. ఆ బూత్లు ఎక్కడన్నా ఏ విలేజ్ లో ఉన్నా మాకు దూరంగా ఉన్నాయి, ఓట్లు వేయడానికి ఇబ్బంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని పైనుంచి మాకు ఆదేశించడం జరిగింది. కాబట్టి మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలో పాల్గొనే ఆక్వా రైతులకు బాసటగా కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. మోటార్ సైకిళ్లు, కార్లు, ఆటోలతో ర్యాలీ ఆకర్షణగా నిలిచింది. ఆక్వా రైతుల సమస్యలపై మద్దతు తెలుపుతూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు స్వచ్ఛతంగా హాజరయ్యారు. పార్టీ జెండాలతో, నినాదాలతో తాడేపల్లిగూడెం నుంచి ప్రారంభమైన ర్యాలీ మార్గమంతా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, రైతుల తరపున పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో పెంటపాడు మండల అధ్యక్షులు కైగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముదునూరు సెంటర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షుడు చిట్టూరి బాపన్న, గుండుబోగుల బలసులరావు, వీర్ల గోవింద్, మండ పద్మావతి, గుండుబోగుల నాగు, వెరనాడ్ సత్యబాబు, తానేటి అజయ్, గొర్రెల సతీష్, వట్టి బుజ్జి, నల్లమిల్లి అంజిరెడ్డి, మాకరాజు సతీష్, కాకర్ల శ్రీనివాస్, నీలం నాగభూషణం, మధుకూరి మెహర్ ప్రసాద్, దత్త సాయి, ద్వారంపూడి కిరణ్ రెడ్డి, సంపత్రావు, కృష్ణారావు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల యొక్క విన్నపం మీదట ఆక్వా రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి నేనున్నాను, నేను విన్నాననే నినాదానికి ఈరోజు భీమవరం విచ్చేస్తున్నారు. ఆయన యొక్క పిలుపు మేరకు ఆక్వా రైతుల సమస్యలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుందని ఎంతో నమ్మకంతో మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక్క నార్వేలో తప్ప. ఇవాళ దేశంలో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పెట్టారు. ఇవాళ ఆక్వా రంగం ఇవాళ దేశంలోనే 46,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 36,424 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో గుచ్చుకుని ఫీడు, సీడు, హ్యాచరీలు, మందుల కంపెనీలని ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది తీసుకుని వచ్చారు. గతంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ఇవాళ రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని చెప్పి ఏ రోజు నుంచి ఇస్తారో తెలియజేయకుండా జీవో నెంబర్ 169 ఇచ్చి అందులో పవర్ ఫ్యాక్ట్ అనే ఒక సూచనను పెట్టి 0.90 నుంచి 0.95 వరకు ఎవరైతే పవర్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ చేస్తారో వారికే రూపాయన్నర సబ్సిడీ అని 12,000 కనెక్షన్లు ఎత్తేయటమే కాకుండా 64 కనెక్షన్లు కూడా ఎత్తేసే కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా ఆక్వా రైతులు ఇవాళ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన స్పందించి ఇవాళ ఆక్వా రైతుల్ని, ఆక్వా సంఘం రైతుల్ని మాట్లాడుకుని మీడే ఫీడ్ రేట్లు పెంచండి అని చెప్పే పరిస్థితిలో ఈ కూటమి నాయకులు దిగారు. ఆ రోజు ₹2.85 పెంచితే జే ట్యాక్స్ ఎంత తీసుకుంటున్నారని ఈ కూటమి ప్రభుత్వం అడిగింది. అడుగుతున్నా మీ ద్వారాగా ఇవాళ ₹14 వనామీ మీద ₹16 టైగర్ ప్రాన్ మీద పెంచినప్పుడు సిఎల్పి ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సిఎల్పి ట్యాక్స్ ఎన్ని వేల కోట్లు మీరు తీసుకుంటున్నారో ఈరోజు ఈ ఆక్వా రైతులకు చెప్పవలసిన సంబంధం ఉంది. మా ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులకి ఉండే ఇబ్బందులు వాళ్ళతో మాట్లాడటానికి భీమవరం ఇచ్చేస్తున్నారు. మేము వారిని కలవటానికి మా పెంటపాడు మండలం రైతులు ఈరోజు పెంటపాడు మండలం నుండి ఈ హరియాలి బొంకు దగ్గర నుంచి మా తాడేపూడిగూడెం ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ గారి ఆధ్వర్యంలో మా పెంటపాడు మండలం ఆయన 60 ఆటోలు ఇచ్చారు. 60 ఆటోల జనం 350 బైకులతో ఈ పెంటపాడు మండలం ఇక్కడ నుండి మేము బయలుదేరుతున్నాం. అందుచేత ఈ రైతులందరూ కూడా ఈ ఆక్వా రైతుల ఇబ్బందులు మద్దతుగా మా రైతులు కూడా తెలుపుతూ సంఘీభావం తెలుపుతూ మేము ఇక్కడి నుంచి పెంటపాడు మండలం అంతా కూడా బయలుదేరుతున్నాం. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో సేవ్ వాటర్, వర్షపు నీటిని వృధా చేయొద్దు అనే సందేశంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమంను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ వర్షపు నీరు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అని ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని వృధా కాకుండా ఇంకుడు గుంతలు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతుల ద్వారా భూగర్భ జలాల్లోకి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి సంరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు, స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి పొందిన కమిషనర్ యేసుబాబును సత్కరించారు. వర్షపు నీటిని వృధా చేయకూడదనే కాన్సెప్ట్ తోటి మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు మన తాడేపల్లిగూడెం శశి గ్రౌండ్స్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని భాగస్వాములు అయినందుకు ప్రత్యేకంగా పేరున అందరికీ ధన్యవాదాలు. వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ. అలాగే ఇప్పుడు ప్రతి నీటి బొట్టుని నిల్వ చేయడం వల్ల మన భూసారం పెరిగి మనకు మంచి ఆరోగ్యవంతమైన ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు కూడా నాటాలి. తర్వాత ఇంటింటికి మనం ఇంకిడి గుంటలు తీసుకోవడం గతంలో ఒకసారి మనం చేసేవాళ్ళం. అదే కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టి ప్రతి ఇంటికి ఇంకిడి గుంటను తీసుకుని వర్షపు నీరు వేస్ట్గా వృధాగా వెళ్ళిపోకుండా దాని ఇంకిడి గుంటలో ఇంకేలాగా మనం ఏర్పాటు చేసుకుంటే భూసారం పెరుగుతుంది. అలాగే పూర్వం మనకి చెరువులు, వాగులు ఇవన్నీ ఉండేవి. చెరువులు వర్షపు నీరు అంతా కూడా మన ఆ ఊరిలో ఆ పట్టణంలో ఉండే వాటర్, వేస్ట్ వాటర్ అంతా కూడా ఆ వర్షంలో పడే వాటర్ అంతా చెరువులోకి వెళ్ళి నిల్వ ఉంచేది.
ఆ చెరువు నుంచి మళ్ళీ పొలాలకు కూడా నీరు పెట్టుకునే అవకాశాలు ఉండి అప్పుడు ఈ అవకాశాలను కోల్పోయాం కనుక మన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పూర్వస్థితిని తెచ్చుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే వర్షపు నీటిని వేస్ట్ కాకుండా వృధా కాకుండా మనం నిల్వ చేసుకుని దాని భూసారాన్ని పెంచుకున్నప్పుడు మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరూ నీటి నిల్వకు ప్రోత్సాహానికి మీరు భాగస్వాములు అయ్యి మీరు సహకరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్షపు నీటిని వేస్ట్ వాటర్ని అరికట్టి దాన్ని సద్వినియోగం చేసేటట్టుగా ఒక ప్రణాళిక రూపొందించి ఇలా కమిషనర్ గారు మిగతా అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి పబ్లిక్ కామన్ పీపుల్ కూడా స్పందించి ఎందుకంటే నేను చూస్తున్న ప్రతి హౌస్ ఓనర్స్ కానీ అపార్ట్మెంట్ ఓనర్స్ కానీ తెలుసో తెలియకుండా చాలా వాటర్ని వృధా చేయడం, అనేక లీకేజీల ద్వారా ఈ నీరు డ్రైనేజీల్లో కలిసిపోవడం ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. సో వీటి గురించి పబ్లిక్ కూడా దీని గురించి అధికారులు అవేర్నెస్ కలగజేసి మరి ఈ నీటి వృధాన్ని తగ్గించి ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటుతోటి వర్షపు నీటిని సద్వినియోగపరచగలుగుతాం, వేస్టేజ్ని అరికట్టగలుగుతామని ఈ సందర్భం తెలియజేస్తూ మరి అధికారులను దీంట్లో కల్పించుకుని పబ్లిక్ కూడా అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా ఈ వేస్ట్ వాటర్ని అరికట్టవచ్చని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మాజీ మంత్రి వైకాపా నేత ముద్రగడ పద్మనాభం హైదరాబాద్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన వయసు 73 సంవత్సరాలు కాగా 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన జన్మించారు. తండ్రి ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాన్మరణం పాలు కావడంతో 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం 3 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. కాపు సోదరులు కాపు ఉద్యమంను ముందుకు తీసుకుని వెళ్లమని కోరిన మీదట ఆయన ఉద్యమానికి సారథ్యం తీసుకున్నారు. 1988లో ఓ ఘటనకు సంబంధించి పద్మనాభం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఆమరణ దీక్ష ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పోలీసులు అరెస్టు చేసిన యువకులను బేషరతుగా విడుదల చేయించారు. ఆ ఘటన తరువాత ముద్రగడకు కాపు నాయకుడిగా గుర్తింపు లభించింది. 1994లో పద్మనాభం ఒకసారి కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఒక జీవో నెంబర్ 30 జారీ చేయించారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. తర్వాత డివిజన్ బెంచ్ సమర్థించింది. 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చిన వారిని రోడ్లు, రైళ్ల రోకోలకు పిలుపు ఇచ్చారు. హైవేలు, రైల్వే ట్రాక్లు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసం జరిగింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసిన ఆయన 2014 నుండి కొంతకాలం ఏ పార్టీలోనూ చేరలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో 2024 మార్చి 16న వైసీపీలో చేరారు. కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం కాపులకు తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొట్టు సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు, నియోజకవర్గ సీనియర్ నాయకులు తోట గోపి, కాపు సంఘ నాయకులు మార్సెట్టి అజయ్, మాకా శ్రీనివాసరావు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ నాయకత్వంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. ముందుగా స్థానిక శివాలయంలో కేసన శంకర్రావు పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ హాస్టల్లో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజ సేవే బీసీ సంక్షేమ సంఘం ప్రధాన లక్ష్యమని, ప్రతి సంవత్సరం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నియోజకవర్గ అధ్యక్షులు కేశవ భట్ల విజయ్, అత్తిలి బాబీ, తుమరాడ చిన్న, లక్ష్మణ్, నరసింహమూర్తి, బాలు, గాజుల నాగేశ్వరరావు, సుబ్బారావు, శ్రీనివాసు, బీసీ నాయకులు, బీసీ హాస్టల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు రేపు ఉదయం పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు తాడేపల్లిగూడెం బీసీ హాస్టల్లో ఏదైతే కాలేజీ విద్యార్థుల మధ్యన, ఎందుకంటే ఆయన నిరంతరం కూడా బీసీ హక్కుల కోసం పోరాటం చేసే వ్యక్తి. ఆయన సుమారు బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర అధ్యక్షులు 13 సంవత్సరాలు అయింది. ఆయన నిరంతరం మరి ఆయనకి సుమారు 60 సంవత్సరాలు నిండి అయినా కూడా బీసీ హక్కుల కోసం, ఈ విద్యార్థుల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు, ఎక్కడైతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ప్రధానమంత్రి మోడీ గారిని కానీ, అలాగే 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను అందరినీ కూడా కలిసి ఏదైతే బీపీ మండల్ కమిషన్ ఉందో ఆ బీపీ మండల్ కమిషన్ కోసం అనేక కార్యక్రమాలు, అనేక రాష్ట్రాల్లో కూడా మీటింగులు పెట్టడం జరిగింది. బీసీ సమస్యలపై ఏదైతే చట్టసభల్లో 50% రిజర్వేషన్ కానీ, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లో 35% ఇవ్వాలనే ఒక ఆలోచన శక్తి కానీ, ఏదైతే బీసీ కులగణన జరగాలి, అలాగే దాంతోపాటు కులగణనతో పాటు జనగణన జరగాలి, అప్పుడే నిరంతరం బీసీ సమస్యలకి, బీసీకి రావాల్సిన వాటా గురించి నిరంతరం పోరాడతారు. అధికారం కోసం లేదా పదవి కోసం చిన్న చిన్న పోరాటాలు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చినప్పుడు ఆ సంఘాలని పూర్తిగా వదిలేసి రాజకీయ పార్టీల్లో చేరుతున్నటువంటి నేతలు ఉన్నటువంటి ఈ రోజుల్లో సుమారు 14 సంవత్సరాల క్రితమే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క హక్కుల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం కూడా నిరంతరం కష్టపడుతూ బీసీల యొక్క రాజ్యాధికారమే చివరి క్షణం వరకు కూడా పోరాడుతున్నటువంటి మరి పెద్దలు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి శ్రీ కేసన శంకర్రావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజున బీసీ హాస్టల్ వద్ద విద్యార్థుల దగ్గర మేము ఈ రోజున ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సుమారుగా 10-14 సంవత్సరాల క్రితమే ఒక రాష్ట్ర పార్టీ అతనికి ఎమ్మెల్యే పదవి ఇస్తానన్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క ఎదుగుదల తర్వాతే నేను తీసుకుంటానని, ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా బీసీ మండలి ఏదైతే ఉందో సిఫార్సులు ఉన్నాయో అవి సుమారుగా కనీసం 15 అమలు జరిగే వరకు కూడా తన పోరాటం ఆగదని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం అందరికీ కూడా హృదయపూర్వకంగా జరుగుతుంది. మన శంకర్రావు గారి గురించి చెప్పుకోవాలంటే మనం ఎంత సమయం కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన ఈరోజు బీసీల కోసం ఆయన చేసే పోరాటాలు చాలా విలువైనవి. ఎందుకంటే బీసీల రక్షణ చట్టం కోసం ఆయన పడే కష్టం మనం వెలకట్టలేంది. అలాగే బీసీలని ఏబిసిడి వర్గీకరణ చేసి కులగణన జరిపి బీసీల రాజకీయ పరంగా రావాల్సిన ఓటర్లు రప్పించడం కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వాలకి పార్టీలకు అతీతంగా ఆయన చాలా కష్టపడుతున్నారు. అటువంటి నాయకుడిని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకొని మనం ఆయన ఎన్నంటూ ఉండి రానున్న రోజుల్లో జరిగే పోరాటాల్లో మనం అందరం కూడా ఆయన సపోర్ట్గా నిలబడి ఈ మన నాయకుని మన ఎదురు తీసుకెళ్ళాలి. అలాగే మన రాజకీయంగా చూస్తే మన బీసీలందరూ కూడా ఒక పార్టీ పెట్టి త్వరలోనే ఆయన ఆ పార్టీని అధికారం తీసుకొని నడిపించుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రాష్ట్ర అధ్యక్షులు మన కేసన శంకర్రావు గారికి తాడేపల్లిగూడెం బీసీ సంక్షేమ సంఘం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో స్థానిక డిఎస్ చెరువు వద్ద బుద్దాల కన్వెన్షన్ హాల్లో నెలవారీ సంగీత, నృత్య, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమం మంగళవారం రాత్రి బీవీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల రామారావు ఆధ్వర్యంలో జరిగింది. ఎన్వి రమణారావు అధ్యక్షత వహించారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. లైన్ పాస్ డిస్టిక్ గవర్నర్, మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ లైన్ వికే పంకజాక్షన్కి గౌరవ పురస్కార గ్రహీత అవార్డును, భీమవరం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వేపాడ పెద్దిరాజుకు గౌరవ సేవ పురస్కార గ్రహీత అవార్డు, కూచి వెంకట సత్యనాగేశ్వరరావుకి కళా పురస్కార గ్రహీత అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ గట్టి మాణిక్యాలరావు, వర్తనపల్లి కాశీ, సబ్నిరిసు కృష్ణమోహన్, దేవిక రాణి వడయార్, పేరిచర్ల మురళీకృష్ణంరాజు, పెంటపాడు ఎంఈఓ2 టీవీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటులు, రచయిత కోపెల్ల శ్రీనివాస్ బీవీఆర్ కళాకేంద్రానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బుద్దాల రామారావు ఆధ్వర్యంలో ప్రతి నెల కళాకారుల సహాయార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమని తెలిపారు. ఒక వృక్షాన్ని మనకు సేదనిస్తుంది వృక్షం. అటువంటి కల్ప వృక్షం, కళా వృక్షం మన బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు. ఇవాళ చూస్తే కనుక 2 సంవత్సరాల క్రితం మామూలుగా కనిపించేటువంటి వ్యక్తులు ఇవాళ వారి గాత్రంతో భయపడిస్తారంటే బికాజ్ ఆఫ్ మన బీవీఆర్ కళాకేంద్రం యొక్క గొప్ప ఘనచరిత్ర. దీనిలో భాగంగా ఇవాళ నాకు అత్యంత ఆప్తులు, సామాజిక సేవలో ముందుంటూ కరోనా సమయంలో కొన్ని లక్షల మందికి హోమియో మాత్రలు పంపిణీ చేసేటటువంటి మా ప్రీతమ మిత్రులు డాక్టర్ పంకజాక్షి. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే మన మనసుతో ఇతరులకు హక్కును చేర్చుకునేటువంటి గొప్ప సంస్థ మరి లైనిజం. ఆ లైనిజానికి ధీటుగా కళాకారులకు ఆర్థిక చేయూతనిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్లో బీవీఆర్ కళాకేంద్రం. మీకు వారిని మనం చేయూతనిస్తూ వారిని ఆదుకోవాలని చెప్పి సహకారం చేస్తూ సర్వే జనాసుకున్నాం. బుద్దాల రామారావు గారు చాలాసార్లు మా గవర్నర్ మాణిక్యాల గారు మాట్లాడుతూ వారి గురించి వారు కలిసినప్పుడల్లా కూడా వారి గురించి మంచి మాటలే చెప్తుంటారు. అలాంటి వారు నాకు ఒక రోజు ఫోన్ చేసి మీరు మా యొక్క పురస్కారాన్ని తీసుకోవాలని రావాల్సిందని చెప్పంటే నాకు నిజంగా నేను దానికి అంత అర్హునా అని ఒక్క నిమిషం సందేహించవలసింది. ఏదైనా వారి మంచి మనసుతో నన్ను సన్మానించడానికి ఎన్నిక చేసిన వారి మనస్ఫూర్తిగా శిరస్సు నమస్కరిస్తూ, అదేవిధంగా ఈరోజు కళలు అంతరించిపోతున్నాయి అని చెప్పి చాలామంది బయటకు అంటారు, కానీ దానికి మనం చేస్తున్నాం అని చెప్పి వారు ఆలోచించిన రోజుల్లో కళామ తల్లికి 24 గంటలు ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా సేవలు అందిస్తున్నటువంటి రామారావు గారు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత ఆలస్యం అని చెప్పి అయినా ఇంతమంది ఈ యొక్క సభకు ఉన్నారంటే వీరందరూ కూడా కళామ తల్లి ముద్దు పెట్టలే. ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేసేటటువంటి అదృష్టం ఉన్నటువంటి మా ప్రియతమ బుద్దాల రామారావు గారు, ఆయనకి 4 గుణాలు ఉన్నాయండి. ధాతృత్వం, ప్రియవర్తృత్వం, ధీరత్వం, ఉజద్యత అభ్యాసేన నలభ్యంతే షట్వారణ సహజ గుణాః. ఈ 4 గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రతి నెల కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలుగా ఈ సంగీతం, సాహిత్యం ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళల్లోనూ ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయాలనేది ఆయన కోరిక. ఇక్కడ ఎవరైతే ఒక చిన్న సత్కారం చేయించుకున్నారో వాళ్ళు ఇంకా దినదినాభివృద్ధి చెంది ఎన్నో సత్కారాలు పొందడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది అందరికీ తెలుసున్న విషయమే. అలాగే ప్రతి నెల ఈ కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంకజాక్షి గారు మా అందరికీ కూడా అభిమాన నాయకుడు. ఆయన మరి డాక్టర్గా ఏలూరులో సుప్రసిద్ధ డాక్టర్గా ఆ ప్రాంత వాసులందరికీ కూడా ఆయన హస్తవాసి మంచిది అవడం, ఎంత బిజీగా ఉన్నా కూడా లయన్స్ క్లబ్ కార్యక్రమం అంటే
ఆయన ఓపీని కూడా వదిలేసుకొని ఆ ప్రోగ్రామ్కి కరెక్ట్ టైంకి వచ్చి కరెక్ట్ టైంకి వెళ్ళిపోయే వ్యక్తిగా, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక లైన్ నాయకుడిగా మేమందరం ఆయన్ని గౌరవించుకుంటాం. మరి అటువంటి వ్యక్తికి ఈ రోజున ఇక్కడ మన బీవీఆర్ కళాకేంద్రంలో సన్మానం చేయడం ప్రతి లైన్కి కూడా మరి ఆనందదాయకమైన విషయం. మరి అదేవిధంగా ఈరోజు గౌరవ పురస్కార గ్రహీతలు పెద్దిరాజు గారు కానీ, మరి అదేవిధంగా మా వెంకట సత్యనాగేశ్వర మా రాత్రి మాస్టర్ గారి అబ్బాయి, మా చిన్నతనం వాళ్ళ తండ్రి గారి దగ్గరే మేము స్టడీ చేయడం జరిగింది. వారికి కూడా ఈ రోజున మా గవర్నర్ గారితో సన్మానం చేయడం కూడా ఆనందదాయకమైన విషయం. స్థానిక తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారికి ఈ నెల 17 శుక్రవారం శాకాంబరి దేవి అలంకరణ చేయనున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీరంగ మంజీ తెలిపారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అవతారం, అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ నెల 17వ తేదీ ఆషాఢ మాసం మొదటి శుక్రవారం శాకాంబరి అవతారం జరుగుతుందన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాకాంబరి అవతారానికి అవసరమైన కూరగాయలను విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం, నీరుల్లి వర్తక సంఘం అందజేస్తారన్నారు. ఆలయ అర్చకులు వెలగలపల్లి ప్రదీప్ శర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. శ్రీ 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 బొలుసమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, పురప్రముఖులు సహాయ సహకారాలతో ఈ ఆషాఢ మాసంలో 17వ తారీఖున ఎల్లుండ శుక్రవారం నాడు అమ్మవారు శాకాంబరి దేవి అలంకరణగా అలంకరించబడుతుంది. ఈ అలంకరణకు కావలసిన కూరగాయలు నీరుల్లి కూరగాయల వర్తక సంఘం, విఘ్నేశ్వర హోల్సేల్ కూర వర్తక సంఘం వాళ్ళ సహకారంతో ఈ కూరగాయలతో అలంకరణ చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించవలసిందిగా, అలాగే ఈ అలంకరణకి రేపటి రోజున వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, ఈ శాకాంబరి దేవిగా అమ్మవారు సంవత్సరానికి ఒకసారి మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారు, ఆ అమ్మవారి దివ్య దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ మాసంలో శాకాంబరి దేవి ఉత్సవాలు చేసుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సర ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం అనగా 17వ తారీఖు జూలై 2026 శుక్రవారం రోజున ఆ అమ్మవారికి శాకాంబరి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ కూడా అమ్మవారు ఆ రోజు శాకాంబరి దేవిగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారు దర్శించుకోవడం వలన మన ఇంట ఎప్పుడూ కూడా చక్కగా అన్నపానీయాలకు లోటు లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు. అలాగే మనం చేసేటటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాదులలో ఎప్పుడూ కూడా ఆర్థిక లోటు లేకుండా, అప్పుల బాధ లేకుండా మనల్ని అనుగ్రహించి ఎప్పుడూ కూడా స్థిర లక్ష్మీ వైభవాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారని చెబుతోంది శాస్త్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోండి. 17వ తారీఖు 2026 జూలై శుక్రవారం రోజు అమ్మవారిని మనందరము శాకాంబరి దేవిగా ఆరాధన చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అలాగే అమ్మవారిని శాకాంబరి దేవిగా దర్శించి తదనంతరము జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు పుట్టినరోజు వేడుకలు పడాల వృద్ధాశ్రమంలో నిర్వహించారు. వృద్ధులకు, పేదవారికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం స్పిరిట్ క్లబ్ అధ్యక్షులు లైన్ అడ్డు రంజిత్, సెక్రటరీ లైన్ నూకల మహేష్, కోశాధికారి లైన్ ఆలపాటి చిన్న, లైన్ లచ్చిరెడ్డి సత్యనారాయణ, లైన్ శ్రీమకూర్తి సత్యరమేష్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి మాజీ గవర్నర్ అయినటువంటి గట్టి మాణిక్యాలరావు గారి 61వ పుట్టినరోజు సందర్భంగా వారికి లయన్స్ క్లబ్ స్పీడ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం లయన్స్ క్లబ్ స్పిరిట్ తరఫున చేయడం జరిగినది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన గట్టి మాణిక్యాలరావు గారి జన్మదినం సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు, సీనియర్ సిటిజన్స్కి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. లయన్స్ క్లబ్ స్పిరిట్ తరపున ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది. మరి గట్టి మాణిక్యాలరావు గారు రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులతోనూ, అష్టైశ్వర్యాలతోనూ, ఆరోగ్యంతోనూ ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించాలని లయన్స్ క్లబ్ స్పిరిట్ తరపున మేము ప్రత్యేకంగా కోరుచున్నాం. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ అయినటువంటి మన గట్టి మాణిక్యాలరావు వారి జన్మదిన శుభాకాంక్షలతో తెలియజేస్తున్నాము. 61వ జన్మదినం అయింది కాబట్టి ఆయనకి
ఆయన జన్మదిన సందర్భంగా మనం ఈ రోజున ఇక్కడ అన్నదాన ఏర్పాటు చేసుకున్నాం. అది చాలా సంతోషమైన విషయం. అలాగే ఆయన 100 సంవత్సరాలు ఆయన అన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకెళ్లాలని దేవుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం వానపల్లిగూడెం చిన్న సోమనాథ క్షేత్రంగా పిలువబడే శివాలయం వద్ద శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. జూలై నెల 15 నుంచి 23 వరకు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు నిర్వహించనున్నారు. ఈ రోజు అమ్మవారు స్వప్న వారాహి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయం వద్ద బుధవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి ఏకాదశి రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. మహిళలచే లలిత, విష్ణు సహస్రనామముల పారాయణం చేశారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, శివమంత్ర ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యి చక్కగా స్వామివారికి, భైరవ స్వామికి, అమ్మవారికి, ఆంజనేయ స్వామికి మహన్యాసపూర్వకంతో రుద్రాభిషేకము, అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే 9 రోజులు కూడా, అంటే శుద్ధ నవమి గురువారం వరకు కూడా 23వ తారీఖు వరకు కూడా నవరాత్రులు జరుగుతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం ఉదయం 11 గంటల దగ్గర నుంచి కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమవుతాయి. అమ్మవారు అత్యంత శక్తి స్వరూపిణిగా లలితాదేవికి సైన్యాధ్యక్షురాలుగా ఉంటూ అమ్మవారు ఎల్లప్పుడూ మనల్ని వెన్నంటుండి కాపాడుతూ ఉంటారు. ఆరోగ్యము, చదువుకునే వాళ్ళకి ఉద్యోగము, విద్యా పారంగతులన్నీ కూడా కల్పించిన అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు. అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతోటి యొక్క అమ్మవారికి నవరాత్రుల్లో కూడా ఇంటి దగ్గర కూడా మీరు పూజ చేసుకోవచ్చు. శక్తి స్వరూపిణిగా అమ్మవారు మనకి కొలువై ఉంటారు. కాబట్టి 9 రోజుల ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధి, నాణ్యమైన బోధన, పరిశోధనలో పురోగతి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడంలో ఆచార్యుల పాత్ర ఎంతో కీలకమని నిట్ వరంగల్ రసాయన ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్, సంస్థ ర్యాంకింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ వేణు వినోద్ సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో సాధారణ పరిపాలన విభాగం ఆధ్వర్యంలో సంస్థ అభివృద్ధిలో అధ్యాపకుల పాత్ర అనే అంశంపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జీవి రవికిరణ్ శాస్త్రి, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ వినోద్ కుమార్ రాజా, డీన్లు డాక్టర్ వి సందీప్, డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, డాక్టర్ హిమబిందు, పలువురు విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. లైన్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమంలో లైన్ మదన్ మోహన్ అగర్వాల్, అనిత అగర్వాల్ మనమడు విరాజ్ లిఖా మాన్య పుట్టినరోజు సందర్భంగా నిడదవోలు లైన్స్ మానసిక వికలాంగ వృద్ధ ఆశ్రమంలో అల్పాహారం, భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిన్నం జగదీష్, సెక్రటరీ జేడిగుంట హరిబాబు, కోశాధికారి కొండూరి రామచంద్రమూర్తి, లైన్ సభ్యులు మదన్ మోహన్ అగర్వాల్, అనిత అగర్వాల్, బండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వృద్ధులకు పళ్ళు, స్వీట్లు, కేకులు పంచిపెట్టారు. మెరుగైన అభ్యాసంతోనే ఫలితాలు సాధ్యమవుతాయని పెంటపాడు ఎంఈఓ డాక్టర్ టీవీ రామకృష్ణ పేర్కొన్నారు. పెంటపాడులో బుధవారం స్థానిక ఎస్టీవీఎన్ హిందూ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు ఎస్టీవీఎన్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె శ్రీదేవి, ఉపాధ్యాయులు కుదుళ్ల నారాయణరావు, ఎల్లపర్తి రామారావు, బుజ్జి, టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభమూర్తికి భువనపల్లిలో వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భీమడోల మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాయపాటి సత్యబాబు, పూళ్ల వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు కందులపాటి మురళీధర్రావు, పూలఖండం మధుసూదన్ రావు, పచ్చా లక్ష్మీనారాయణ, డోకల శ్రీను, అల్లు శ్రీను, వంక రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో కూచి శివసుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతులు తమ కుమార్తె మనస్విని పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల పిల్లల మధ్య నిర్వహించారు. కేక్ కట్ చేసి దివ్యాంగుల పిల్లలకు కేక్, బిస్కెట్స్, చాక్లెట్స్ అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి మనస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మా అమ్మాయి గత సంవత్సరం వరకు ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకొని మా అమ్మాయి 10th క్లాస్ రాసి పాస్ అయ్యి సర్టిఫికేట్ సంపాదించింది. మా అమ్మాయి కూడా మెడికల్ రిప్రజెంటేషన్ బుద్ధిమానులు ఉండడం వల్ల మా అమ్మాయి
రోజుని ఎక్కడో మనం చేసుకోవడం కంటే ఈ పిల్లలందరి సమక్షంలో వీళ్ళందరూ కూడా దేవుడితో సమానం, వీళ్ళందరి సమక్షంలో చేసుకోవాలనేటువంటి మనస్సంకల్పం చేత ఇక్కడే బాబు చేత కేక్ కట్ చేయించి ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ పంచడం జరిగింది. అలాగే ఇక్కడ దివ్యాంగ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఈ రోజున ఇక్కడ మనస్సుని సౌజన్యంతో భోజనం ఏర్పాటు చేయడం మీరందరూ కూడా తీసుకోవడం నాకంతా చాలా ఆనందం అనిపించింది. ఇటువంటి పుట్టినరోజు మా అమ్మాయి మరి ఎన్నో చేసుకోవాలి, పిల్లలందరూ కూడా ఆశీస్సులు మా అమ్మాయికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంగుటూరు మండలం కైక్రం గ్రామంలో ఇటీవల మృతి చెందిన రేషన్ షాప్ డీలర్ డోకాల నాగరాజు కుటుంబ సభ్యులను మండలం రేషన్ డీలర్స్ సంఘం సభ్యులు పరామర్శించి 20,000 ఆర్థిక సహాయం సంఘం తరపున అందజేశారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంబిరెల్లి దుర్గారావు, గౌరవ అధ్యక్షులు కొమ్మిని నాగవరప్రసాద్, సెక్రటరీ గుత్తికొండ హరిబాబు, ఉపాధ్యక్షులు కరణం శ్రీను, ట్రెజరర్ తన్న శివకేశవరావు, జాయింట్ సెక్రటరీ బొబ్బిలి సతీష్, కెంగం వీర్రాజు, గుమ్మిడి వెంకట సుబ్బారావు, అడ్డగర్ల మురళి, ఈర్లపాటి మోషే తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం నిమిత్తం ఆయన గ్రూపుల్లోనే డీలర్ గారు కుటుంబ పరిస్థితి చూసి క్షమించిపోయి గ్రూపులో పెట్టడంలో డీలర్ అందరూ ఉన్నా లేకపోయినా కానీ ఉన్నంతలోనే ఏదో తమకు చూసినట్టుగా ఒక 20,000 రూపాయలు డొనేషన్ అప్పచెప్పారని ఈరోజు వాళ్ళ అమ్మగారికి 20,000 రూపాయలు అందించడం జరుగుతుంది. డోకాల నాగరాజు గారి కళామరణం చేశారు. ఆయనకి మా సంఘం తరఫున డీలర్స్ అందరూ కలిపి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర సంఘానికి ముఖ్యంగా తెలియవలసింది ఏంటంటే రేషన్ డీలర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మా ఇబ్బందుల్ని పరిశీలించి మాకు ఆర్థిక వృద్ధి కల్పించాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను అందరికీ. రైతుల పంటల మార్కెటింగ్ బాధ్యత ప్రభుత్వాలదేనని, కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం రైతులను బలి చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జయప్రదం చేసిన వాలంటీర్లకు, కార్యకర్తలకు అభినందన సభ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ అధ్యక్షతన ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయం హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, కోన శ్రీనివాసరావు, బొడ్డు రాంబాబు, కె పోచమ్మ, పంపన రవికుమార్, ఎం ఇస్సాకు, పి మంగరాజు, హైమావతి, అరుణకుమారి, వివిధ సంఘాల నాయకులు సిహెచ్ సుందరయ్య, ముస్తఫా అలీ, జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం గురించి చాలా గ్రామాల్లో చర్చ జరిపి వారందరినీ కూడా అందరికీ రాకపోయినా అసలు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఆలోచనలు ఏంటో కూడా వాళ్ళకి తెలియజేయడానికి ఇది సందర్భంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వ్యవసాయాన్ని వదిలేసి మాకు సంబంధం లేదు, బిడ్డలు అనాథ అయితే ఎలా అయిపోతుందో ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసిన తర్వాత వాళ్ళకి రైతులంటే అనాథలు అయిపోయి వ్యవసాయాన్ని పట్టించుకునే వాళ్ళ యొక్క క్రమం తయారైపోతుంది. 65% వ్యవసాయమైన ఆధారపడిన కూలీలు, కౌలు రైతులు, రైతులు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాలకు వెళ్ళడానికి సిగ్నల్గా కనిపిస్తూ ఉంది. కానీ కమిషన్లు ఏదో సమస్యల మీద, వ్యవసాయ రంగంలో సమస్యల మీద ఒక 7 కమిషన్లు వేసి ఆ 7 కమిషన్లకి మొత్తం డెలిగేట్స్ అందరూ కూడా 2 గంటల పాటు చర్చించుకొని అనేక తీర్మానాలు చేశారు. వారందరూ పంటల వారికి కూడా మళ్ళీ కూర్చొని 2 గంటలు కూర్చొని ఆ రకంగా ఆ పంటలో వస్తున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఏంటి, ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వంలో 4 మంత్రులకి ఇక్కడ జరిగిన తీర్మానాలని, విషయాల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఈ ఆహ్వానంలో, ఈ నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించిన వివిధ సంఘాల నాయకులకి, కార్యకర్తలకి అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ మహాసభ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ అభినందన సభ ఏర్పాటు చేసి వచ్చిన వ్యక్తులందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ స్థానిక ఏలూరు రోడ్లో వేంచేస్తున్న సిద్ధిబుద్ధి వినాయకుని ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. బుధవారం పురస్కరించుకుని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి
భక్తులందరి గోత్రనామాలతోటి కూడా చాలా విశేషంగా పంచామృతములతోటి అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరికి పూజ కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. ఎంతో విశిష్టత కలిగిన మా దేవాలయం ఒక శక్తిపీఠంతో సమానం. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటి ఇప్పుడు 65వ సంవత్సరం ఈ యొక్క స్వామివారు విగ్రహ ప్రతిష్ఠ చేసి, పైగా స్వామితో సమానంగా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఉండడం వల్ల ఎంతోమంది భక్తులకి కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. తప్పకుండా కోరిన కోరికలు నెరవేరి మరలా వారు వచ్చి మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తాడేపల్లిగూడెం పురజనులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని, మా విఘ్నేశ్వర స్వామి ఏలూరు రోడ్లో పెద్ద సాయిబాబా గుడి ఎదురుగా ఉన్నటువంటి మా స్వామివారిని అందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.